पर धूमलिच्छ वंश पर जय शिवराज है। जय भवानी, जय भवानी, जय शिवाजी, जय शिवाजी। నమస్కారం రామిరెడ్డి గారు. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బాగున్నారు కదా? బాగున్నాండి. అది ఇప్పుడు ప్రస్తుతము సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులు, మీరు ఏ విధంగా సమాజంలోని అన్యాయాన్ని ఎదిరించి మీరు నిలదొక్కున్నారు అనే దాని మీద ఒక 2 నిమిషాలు మన శ్రోతలకు కూడా చెప్తారు మీరు. అలాగే. ఇప్పుడు కొన్ని వీడియోస్, ఆడియోస్ వచ్చినాయండి. అందులో ఇప్పుడు ఎవరైతే క్రైస్తవ పాస్టర్ చింతాల ఆనంద్ అనే ఆయన ఉన్నారో ఆయన మీద మీరు దాడి చేశారు అని చెప్పి ఒక 10-20 మందిని మీరు గుమ్ముకూడి ఆయన మీద దాడి చేస్తే ఆయన తప్పించుకుని వెళ్ళి అని అన్నారని చెప్పేసి ఒక ఆడియో అనేది బాగా తిరుగుతూ ఉంది ప్రజల్లో. ముందుగా దాని మీద కొద్దిగా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే తర్వాత మనం ముందుకెళ్దాం. అలాగే అండి. అలాగే. అది నిజమేనా? అసలు మీరు దాడి ఎందుకు చేయాలనుకున్నారు? దాడి చేశారా లేకపోతే వాళ్ళు కల్పించి చెప్తున్నటువంటి మాట్లాడి? చింతాడు ఆనంద్ పాస్ట్ ఏదైతే చెప్తున్నారంటే దాడి చేసామని అది 100% కాదండి. అది అవాస్తవం. అది తను ఏదంటే అక్రమంగా మా మీద కేసు పెట్టి మమ్మల్ని వేధించడానికి అలా ప్రయత్నించాడండి. తను యాక్చువల్గా తన క్యాస్ట్ ఏందో కూడా తెలియదండి స్టార్టింగ్ లో. తను అసలు ఎస్సీనా మాదిగా లేకపోతే మాలా ఏ కులం అన్నది కూడా తెలియదండి మాకు అసలు. తను ఒక పాస్టర్ గా వస్తున్నాడు 2020 కానించండి స్టార్టింగ్. 100కి చీప్ క్వాలిటీస్ సోపు ఆయిల్ ప్యాకెట్లా ఇస్తా వితంతుల్ని అనారోగ్యంగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేసుకుని ఆ బలవంతం మతి మార్పిల్ని మారుస్తుంటే రామాలయం పక్కనే అండి మాది. రామాలయం పక్కనే మా విలేజ్ లో ఎవ్రీ సండే అండి పేరు పెడతా ఈ ఆయిల్ ప్యాకెట్లు ఇస్తా బలవంతం మత మార్పిల్లు చేస్తుంటే మా గ్రామస్తులు మేము అందరం కలిసి వెళ్ళి అడ్డుకున్నామండి. అది శాంతియుతంగా మాట్లాడామండి. అంతేగాని తన మీద దాడి చేయటం కానీ లేదా తన కులం పేరు దూషించటం కానీ అసలు తన కులం ఏంటో కూడా తెలియదండి అసలు ఆ టైంలో. ఎస్సీ మాదిగా అన్నది కూడా తెలియదు మాకు అసలు. అవును, మామూలుగా మనం ఎవరితో మాట్లాడినాక వాళ్ళ పేరు అడుగుతాము, వాళ్ళ పేరుతో వాళ్ళు మీరు చేసే వృత్తి ఏంటని అడుగుతాం కానీ మీరు ఏమేమి అడగము, మనం గ్రహించలేము కూడా. అవునండి. అవును. కాకపోతే చట్టంలో ఉన్న లొసుగులు వాడుకుని వీళ్ళు ఇట్లాగా చేసేవాళ్ళు ఆ కులాన్ని అడ్డం పెట్టుకుని ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటారు. అవునండి. సరే, ఇప్పుడు వాళ్ళు చెప్పినట్లే 2 నిమిషాలు అనుకుందాము. నా మీద దాడి చేశారు, 10-20 మందితో దాడి చేశారు అని చెప్పేసి ఆయన చెప్పారు. దాని మీద వాళ్ళు అంతకు ముందు ఏదైనా పోలీసు పరంగా కానీ వాళ్ళు ముందుకు వెళ్ళారా? లేదండి. లేదు. అంటే ఇక్కడ ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే నార్మల్ గా ఏదైనా మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను అని భావిస్తే, ఎదుటి వాళ్ళ నుండి ప్రమాదం ఖచ్చితంగా వస్తుంది అని భావిస్తే మొట్టమొదటిగా చేసేది ఏంటంటే ఆ గ్రామ పెద్దలకి చెప్పడం కానివ్వండి, లేకపోతే సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ వారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అట్లాంటిది అయితే ఇప్పుడు ఇందాక వాళ్ళు చెప్పినటువంటి విషయం మీ దగ్గర ఏమీ కూడా వాళ్ళు పాటించలేదు. అవునండి, పాటించలేదు. అంటే ఇక్కడ మీరు చెప్పిందే నిజమని మనం నిర్ధారణకి రావచ్చు. ఏదో ఒక జనాల్లో అపోహల్ని క్రియేట్ చేయడానికి, ఆయన మీద సింపతి పెంచుకోవడానికి ఇట్లాగా ఫోన్లో మాట్లాడి ఉండొచ్చు అనేది అయితే అర్థం. నిజమైన క్రిస్టియానిటీలో ఉన్నవారు ఎవరైనా క్రైస్తవులో ఉన్నవారు ఎవరి మీద గొడవకి వెళ్ళరు. ఇంకోటి సోన్స్ చేయరండి. వీళ్ళు ఎట్లయితే వీళ్ళు అటు ఇటు ఉంటారండి. ఇటు క్రిస్టియానిటీలో ఉంటారు, అటు మన ఎస్సీ హిందూ అంటారు. ఇట్లా ఉన్న వాళ్ళ వల్లే ప్రాబ్లం అండి. వీళ్ళ వల్లనండి సమస్య. ఇలా ఉండడం వల్ల ఇప్పుడు వాళ్ళ బైబిల్ పుస్తకంలోని వాళ్ళ ప్రకారం కూడా వాళ్ళకి పరలోకం అనేటటువంటిది రాదు. అవును. వాళ్ళు పరలోకంలో రావాలి అనుకుంటే అన్యులన్నీ పోలి ఉండరాదు అని ఉంది. విగ్రహారాధన చేయకూడదు అని ఉంది. వాళ్ళు ఉండేది అన్యులను పోలి ఉంటారు, విగ్రహారాధన చేస్తూ ఉంటారు, మోసపూరిత జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ముఖ్యంగా చర్చిలో ఒక పేరు ఉంటుంది, చర్చి బయటకు వచ్చాక ఒక పేరు ఉంటుంది, ఆఫీసులో ఒక పేరు ఉంటుంది, చర్చిలో అదే పేరు వేరే పేరుతో కంటిన్యూ అవుతారు. చర్చి అటెండెన్స్ రిజిస్టర్లోనేమో సుబ్బారావు, వెంకట్రావు, అప్పారావు ఈ పేర్లు ఉంటాయి.
వీళ్ళ చర్చిలోకి వెళ్ళేసరికేమో వేరే పేర్లతో వీళ్ళు మనుగడ అయి ఉండి ఆ ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి ఎస్సీ ఎస్టీ హిందువులకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఫలాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు దొబ్బి తింటున్నారు. అంతేనండి. చేస్తాను. సరే, ఇప్పుడు ఇంకొక విషయం అండి, అది క్లారిటీ చేశారు, ధన్యవాదాలు. ఇంకో విషయం వచ్చేసి అసలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి వాళ్ళు వెళ్ళారు, మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది మీరు బనాయించారు. ఇప్పుడు మీరు కూడా పోలీసు వాళ్ళతో ఇతను ఎస్సీ ఎస్టీ కాదు, ఇతను క్రిస్టియన్ గా ఉన్నాడు, పాస్టర్ వృత్తిలో ఉన్నాడు అని చెప్పేసి మీరు అక్కడ మీ ప్రూఫ్లు అన్ని కూడా మీరు సబ్మిట్ చేశారు. అప్పుడు చేసామండి. యాక్చువల్గా ఏంటంటే అండి, ఇతను ఎప్పుడైతే ఇతను మమ్మల్ని బెదిరించి ఆ పాస్టర్లు ఎవరైతే ఆర్గనైజేషన్ ఉందండి వాళ్ళకి టీవీ పాలెంలో, మీరు పాస్టర్ అని తను వీళ్ళందరూ నడుపుతాడండి. ఒక ఆర్గనైజేషన్ పెట్టి ప్రతి విలేజ్ కి ఒక పాస్టర్ని పంపిస్తాడండి. అది సేమ్ టైం మా ఊరికి కూడా చింతాడు అనే పాస్టర్ని పంపించాడు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ టార్గెట్ ఏంటంటే ప్రతి ఊర్లో ఒక చర్చ్ ఉండాలండి వాళ్ళకి. వాళ్ళకి వస్తున్న ఫండ్స్ వస్తుంది కదండి వాళ్ళకి, ఆ ఫండ్స్ కలెక్ట్ చేసేసి వీళ్ళు ఏదైతే అటు ఎస్సీ రిజర్వేషన్ డబ్బు తింటారండి, ఇటు క్రిస్టియానిటీలోనూ వచ్చే ఫండ్స్ కూడా వీళ్ళు తీసేసుకుంటారండి 2 విధాలుగా. అవును అవును. అలా వచ్చేదాన్ని వీళ్ళు ఇట్లా చేస్తుంటే మేము అడ్డుకుని మా మీద వాళ్ళు దాడి చేసి మా స్థలంలో చర్చి కట్టబోతుంటే రామాలయ పక్కన పేరు సరిపోద్దు, నువ్వు బలవంత మత మార్పులు మార్చొద్దంటే మా మీద వెళ్ళి కేసు పెట్టారండి. అయితే వీళ్ళకంటే ముందర మేము అప్పటి తహసీల్దార్ గారికి ఒక అర్జీ పెట్టామండి. సేమ్ టైం సందూరు ఎస్ఐ గారికి కూడా రిపోర్ట్ చేసామండి. ఏమని చేసామంటే వీళ్ళు మా మీద ఇట్లా వచ్చి బలవంత మత మార్పిళ్ళు మారుస్తా మా స్థలంలో చర్చి కట్టబోతున్నారు, విలేజ్లో మత ఘర్షణలు చెలరేలాగే ఉన్నాయి కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ఒక 5 మీద రిపోర్ట్ ఇచ్చామండి. ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చింది నేనేనండి. విలేజెస్ మొత్తం కలిసి ఒక 200 మంది స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చామండి. అయితే మా కేసు తీసుకోకుండా పక్కన పెట్టేశారండి. వాళ్ళేమన్నా 2021 క్రైమ్ నెంబర్ 8 పెట్టారండి. మాదేమన్నా ఒక 1 డే తర్వాత క్రైమ్ నెంబర్ 9 పెట్టారండి. అయితే మా కేసు పెట్టినప్పుడు ఎఫ్ఐఆర్ చూసానండి. దాంట్లో 153 క్లాస్ బి, క్లాస్ ఏ, 323 34 పెట్టారండి. అయితే ఆ కేసు ఇప్పటికి ఏమైందో కూడా తెలియదండి. ఏది మీరు వాళ్ళ మీద పెట్టిన కేసు, నేను వాళ్ళ మీద పెట్టిన కేసు అసలు ఏమైందో తెలియదండి. అతను పెట్టిన కేసు అయితే ట్రయల్ కోర్టులో ఉమ్మడి గుంటూరు జిల్లా కోర్టులో ట్రయల్ బిగిన్ అయిపోయింది. మేము హైకోర్టులో ఛాలెంజ్ చేసి హైకోర్టులో అది క్రాష్ అయిపోయింది. సుప్రీంకోర్టు కూడా సేమ్ టైం అదే జడ్జిమెంట్ ఇచ్చింది. వాళ్ళు పెట్టిన కేసు అయితే రద్దు అయిపోయిందండి. మేము పెట్టిన కేసు ఇప్పుడు ఏమైందో కూడా మాకు తెలియదండి. అసలు ఎఫ్ఐఆర్ అనేది వేశారా వాళ్ళు? ఎఫ్ఐఆర్ కట్టారా పోలీసు వాళ్ళు? ఎఫ్ఐఆర్ కట్టారండి. ఎఫ్ఐఆర్ కట్టారు. అప్పటి డిఎస్పీ గారు, అప్పటి ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో, ఎస్ఐ రాజశేఖర్ అండి, 2023, అతని క్రిస్టియన్ అండి. సేమ్ టైం వేల్ టైపే. అతనేమో క్యాస్ట్ సర్టిఫికెట్లోనే ఎస్సీ హిందూ అని ఉంటుంది, బయట ఏమో క్రిస్టియానిటీ ఉంటాడు. అతను వీళ్ళకి కావాలని చెప్పి ఏదైతే ఉన్నతాధికారులు ఉన్నారో ఆ టైంలో విక్టర్ ప్రసాద్ గారు కానీ, మైనార్టీ కమిషనర్లో అబ్దల్ గారు కానీ, ఇప్పుడు మనకి అది ఇప్పుడు భీమవరంలో ఒక మీటింగ్ జరిగింది కదండి, పివి సునీల్ కుమార్ గారు ఒక స్టేట్మెంట్, నేనేదైతే 4000 అట్రాసిటీ కేసులు పెండింగ్ లో ఉన్నాయి, కేసు రీఓపెన్ చేయించాను అన్నారు. సేమ్ టైం ఆ 4000 కేసుల్లో నా కేసు కూడా ఒకటండి. అంతే కదా. అప్పుడు ఒక స్టేట్ ఎస్సీ కమిషనరు, సిఐడి పివి సునీల్ కుమార్ గారు ఇలాంటి వాళ్ళు ఇంప్లిమెంట్ ఉంటేనే కదండి నా కేసు కూడా ఆ టైంలో షార్ట్ షీట్ ఫైల్ చేసింది. అవును అవును. వీళ్ళందరూ ఒత్తిళ్ళు తట్టుకుని లాస్ట్కి అంతమే ధర్మమే గెలిచిందండి. అవును అవును. అంటే ఇప్పటికీ మీరు మొట్టమొదటిసారిగా అనిల్ కన్నా ముందు పెట్టినటువంటి కేసు ఇప్పుడైతే అతిగతి లేదు. అవునండి. అనిల్ కన్నా ముందులో పెట్టిన కేసు ఇప్పటికి అసలు ఏమైపోయిందో కూడా తెలియదండి. అతి లేదు, ఏమైందో కూడా తెలియదు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా దాని స్టేటస్ కొనుక్కోవడానికి కానివ్వండి, లేకపోతే మీ లాయర్ గారి ద్వారా ఇప్పుడు దాన్ని ఎంక్వైరీ చేయడం ఏమన్నా చేశారా? చేసామండి. నేనైతే ఆర్టీఎల్ రాశాను. అది కేసు ఏమైపోయిందని మొన్న కూడా 4 times స్టేషన్కి వెళ్ళాను. అది రికార్డ్ పరిశీలిస్తున్నామండి, ఎక్కడున్నా ఛార్జ్ షీట్ చూస్తామని చెప్పారు. నెక్స్ట్ దాని ఫాలోఅప్ లోనే ఉన్నామండి.
అదిను ఇంకోటి, ఇప్పుడు ఈ ఆనంద్ అనే అతను అక్కడికి వచ్చి ఇప్పుడు మీ గ్రామంలో అతను క్రైస్తవ ప్రచారం చేసుకోవడానికి అతను వస్తే మీకున్న అభ్యంతరం ఏంటి? మాకున్న అభ్యంతరం ఏంటంటే ఎవరైనా ఎవరి మతానైనా స్వేచ్ఛగా ప్రచారం చేసుకోవచ్చు, ఆచరించవచ్చు, తీసుకోవచ్చు, తప్పు లేదండి. ఎవరైతే ఇట్లా వితంతువుల్ని, అనారోగ్యంగా ఉన్న వాళ్ళని 100కి సోప్ ఆయిల్ ప్యాకెట్లు ఇచ్చి బలవంత మత మార్పిల్లండి, వాటి వల్ల వాళ్ళు అనారోగ్యం ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఆ మతంలోకి వెళ్ళిన వాళ్ళు కూడా చెప్తున్నారండి, వీళ్ళు ఇవ్వటం వల్ల నేను వెళ్తున్నాను, ఎవ్రీ సండే రామాలయం పక్కన ప్రేయర్ జరపటం, హిందువుల ఏరియాలో ఏదైతే హిందువుల ఏరియాలో వచ్చి చర్చి కట్టడానికి ప్లాన్ చేయటం, మమ్మల్ని బెదిరించి అలా చేయటం వల్లే కదండి ఇబ్బంది. అవును. అవునండి. ఇప్పుడు చెప్పండి. ఆర్టికల్ 25 ప్రకారము భారతదేశంలో ఎవరైనా సరే మత స్వేచ్ఛని సంపూర్ణంగా వినియోగించుకోవచ్చు. అయితే దానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే వాళ్ళ పరిమితులకి లోబడి కాకుండా వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించి వాళ్ళు చేస్తున్నారని మీరు చెప్పే దాని ప్రకారం నాకు అర్థమవుతుంది. అవునండి. ఇప్పుడు మరి చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా శాఖాపరంగా వాళ్ళు తీసుకుంటారు. దానికి ఏంటంటే ప్రజలుగా మన వంతు సహాయం మనం చేయాల్సి వస్తుంది. మనం చేసినా కానీ అధికారులు కొంతమంది నిమ్మకు నీరెత్తు కూర్చోవడం వల్ల కానివ్వండి, లేకపోతే ఇందాక మీరు చెప్పినట్లు వాళ్ళు సర్టిఫికెట్లో హిందువుగా ఉండి బయట క్రైస్తవ జీవితాన్ని గడుపుతున్నటువంటి అధికారులు, నాయకులు కానివ్వండి, వాళ్ళ వల్ల వచ్చినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా. అయితే ఇప్పుడు ఈ మొన్న మీరు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టులో రాజ్యాంగం ఇంకా బతికే ఉంది, రాజ్యాంగ ప్రకారం అందరూ నడుచుకోవాలని చెప్పేసి మీ ద్వారా మన దేశ ప్రజలందరికీ మరొకసారి రూఢీ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు ఆ చింతాడ్ అనిల్ పాస్టర్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంతకు ముందు చేసినట్లు కానివ్వండి, లేకపోతే వాళ్ళ సభ్యుల తాలూకా వ్యక్తుల దగ్గర నుండి కానివ్వండి, మీకు తర్వాత ఎటువంటి ప్రలోభాలు కానీ లేకపోతే బెదిరింపులు కాల్స్ కానీ అట్లాంటివి ఏమైనా వాళ్ళు ప్రయత్నించారా? అప్పుడు వచ్చినాయండి, చాలా వచ్చినాయండి. స్టేట్ ఎస్సీ కమిషనర్ ఫోన్ చేశారండి నాకు. మా గ్రామ సర్పంచ్ గారికి ఫోన్ చేశారు, సెక్రటరీకి ఫోన్ చేశారు. ఎన్ని బెదిరింపులు అంటే ఉన్నాయి, చాలా బెదిరింపులు అండి. మళ్ళీ ఆల్రెడీ ఒక అట్రాసిటీ అయింది. మళ్ళీ ఏదైతే ఆనంద్ మనం 14 సెంట్లో చర్చ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటుంటే తన దగ్గర ఏ డాక్యుమెంట్ లేదండి. మా స్థలాన్ని కబ్జా చేయపోయి మా దాంట్లో చర్చ్ కట్టపోతుంటే మేము అడ్డుకుంటే ఎస్సీ కమిషనర్ దగ్గరికి వెళ్ళి నేను 14 సెంట్లో చర్చ్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే రామారెడ్డి అడ్డుపడుతున్నాడు, నన్ను మళ్ళీ కులం పేరు దూషిస్తున్నాడు అని చెప్పి 22లో వెళ్తే ఆయన డైరెక్ట్ గా అతను క్రిస్టియన్ అని చూడంగానే వాళ్ళకి కావాల్సింది ఎక్టర్ ప్రసాద్ గారికి కావాల్సింది అతను క్రిస్టియన్నా కాదు, అంతేనండి. హిందూ అని చూడరు అసలు, ఎస్సీ హిందూ అని అసలు ఎక్కడ కూడా చూడరండి. అతను క్రిస్టియన్నా కాదు అంతే. అది చూసి వెంటనే డైరెక్షన్ ఇచ్చారండి ఈ బాపట్ల డిఎస్పీ గారికి. మళ్ళీ అతని మీద అట్రాసిటీ కేసు బుక్ చేయమని. నాకు వేరే గత్యంతరం లేక మా నాన్నగారితో మాది మొత్తం ఎకరం 14 సెంట్లు అండి, మేము బాపట్ల కోర్టులో దావా వేసామండి, సివిల్ దావా వేసాం. ఈ ఆనంద్ ఇంకొక అతను కనెక్ట్ అయిన కోటిరెడ్డి వీళ్ళు మా దాంట్లోకి వస్తున్నారు కాబట్టి మాకు రిలీఫ్ ఇవ్వండి అంటే ఇంజక్షన్ ఇచ్చాం. వాళ్ళ దాంట్లో రావద్దని చెప్పి ఇంజక్షన్ ఉత్తర్వులు ఉన్నాయి. అప్పుడు చాలా ఫైట్ చేసామండి, చాలా ఆర్థికంగా ఇబ్బందులు గురయ్యాము, మానసిక శోభ. ఇంకొకటి ఏంటంటే పై అధికారులు ఫోన్ చేయటం, స్టేషన్కి 100 సార్లు తిప్పటం, ఎదిరించటం, అదండి చాలా ఒత్తిళ్ళన్నీ అధిగమించి నిలబడ్డామండి లాస్ట్. మామూలుగా ఒక చర్చి నిర్మాణం చేయాలి అంటే ఒక జిల్లా కలెక్టర్ గారి నుండి అనుమతులు అనేవి కావాలి. జిల్లా కలెక్టర్ గారి అది కాకుండా అక్కడ స్థలము అది ప్రభుత్వ భూమి అనుకోండి, కలెక్టర్ గారు కూడా ఆ చర్చ్ కమిటీలో మెంబర్గా అయి ఉండాలి. లేదా ప్రైవేట్ భూమి అయితే ప్రైవేటు భూమి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ఆ భూమిలో యజమాని కాబట్టి ఆ కమిటీలో కూడా మెంబర్గా కలిగి ఉండాలి. ఇప్పుడు మీరు ఇనిషియల్ గా ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని మీరు కంప్లైంట్ పెట్టినప్పుడు లోకల్లో ఉన్నటువంటి విఆర్ఓలు, అక్కడ పంచాయతీ వాళ్ళు, ఈ భవన నిర్మాణానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదా? అప్పుడు తీసుకోలేదు. అసలు ఎంక్వైరీ కన్నా వచ్చారా? లేదా ఇందాక మీరు పోలీస్ స్టేషన్ లో చెప్పినట్లు మీ దగ్గర అర్జీ తీసుకుని పక్కన పెట్టేసి తర్వాత చూద్దామని అట్లాగే దాటవేశారా?
అంతేనండి, అలాగే దాటవేశారండి. దాటవేశారు. మీరు ఈ కలెక్టర్ కార్యాలయంలో వీళ్ళు పెట్టే స్పందన అట్లాంటి వాటిలో కూడా కంప్లైంట్లు ఇచ్చి ఉంటారు నాకు తెలిసి. ఒకటి కాదండి, 200 నుంచి 300 దాకా అప్లికేషన్ పెట్టామండి. ఆ, మీ మీ ఓపికకి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే నేను అంతకుముందు కేసులు కూడా కొన్ని చూశాను. అవి ఎట్లాగా వాళ్ళు హైకోర్టులో పిటిషన్స్ వేసిన తర్వాత హైకోర్టు బెంచ్ మీదకి వచ్చిన తర్వాత జడ్జి గారు క్రాస్ చేసేటప్పుడు వాళ్ళు ప్లేట్లు ఎట్లా తిప్పారు అనేది నాకు తెలుసు. దానితో మీరు కంపేర్ చేసుకుంటే మీరు చాలా మొక్కబోని దీక్షతో ఉన్నారు, ఎలాగైనా సరే ఈ అక్రమ నిర్మాణాన్ని ఆపాలి అని చెప్పేసి. అవునండి. సరే, మళ్ళా మనకి చట్టంలో ఉన్నటువంటి ఒక వెసులుబాటు ఏంటంటే చట్టాలు పనిచేస్తాయి, జస్టిస్ విల్ బి డిలేడ్ బట్ నాట్ డినైడ్ అనేది మనం నమ్మే సిద్ధాంతం. ఒకరోజు 2 రోజులైనా సరే జస్టిస్ అనేది మన అందరికీ జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు ఈ చింతాడ ఆనంద్ అనేటటువంటి వ్యక్తి ఎస్సీ ముసుగులో తాను ప్రభుత్వం నుండి వసూలు చేసినటువంటి, ప్రభుత్వం నుండి లాభం పొందినటువంటి లాభాలన్నీ కూడా వెనక్కి తీసుకురావచ్చు. అవునండి, అవును. దానికి కూడా మరొక విస్తృతమైన పోరాటం చేయాలి. వీళ్ళంతా కూడా జై భీమ్ అని చెప్పేసి అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకుంటారు. నార్మల్ గా అయితే అంబేద్కర్ గారికి క్రిస్టియానిటీకి ఎటువంటి సంబంధం కూడా లేదు. అవునండి, అవును. విదేశీ మతాలు ప్రేమించేవారు ఎన్నడూ కూడా దేశాన్ని ప్రేమించలేరు అని చెప్పేసి ఆయన తన ఉపన్యాసాల్లో చాలా సార్లు చెప్పారు. అందుకే ఆయన భారతదేశంలో పుట్టినటువంటి బౌద్ధానికి మళ్ళారు, క్రిస్టియానిటీకి అయితే మళ్ళలేదు. సరే, ఇంత కష్టపడ్డారు మీరు మాలాంటి వాళ్ళందరికీ కూడా మార్గదర్శులు. మీలాంటి కేసులు ఇప్పుడు మీరు ఏదైతే పోరాడి ఎస్సీ అట్రాసిటీ కేసు ఫేక్ అని రుజువు చేశారో దీన్ని చాలా మంది లా స్టూడెంట్స్ ఇప్పుడు కేస్ స్టడీస్ గా వాడుకుంటున్నారు. వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ కేస్ స్టడీ మీరు లా స్టూడెంట్స్ కానివ్వండి, న్యాయవాదులకు కానివ్వండి ఇచ్చారు. మీకు మన హైందవ సమాజం తరపు నుండి పూర్తిగా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. మీరు ఇంత కష్టపడి మీరు విజయాన్ని సాధించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి.